Hello students, welcome to Quant with Heinz. ఈ రోజు మనం 1st July 2024 shift 4 question paper డిస్కస్ చేయబోతున్నాము తెలుగులో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ 15 persons working 12 hours a day. 12 hours a day earn 18,000 per week అని ఇచ్చారు. How many rupees will 18 persons working 9 hours a day earn per week? ఇది మనల్ని అడిగారు. ఇక్కడ 12 hours ఉంది, ఇక్కడ 9 hours ఉంది. ఇది మనం 15% 9 hours per day వర్క్ చేస్తే వాళ్ళు ఎంత సంపాదిస్తారు? 9 into 18,000 by 12 per week. ఇక్కడ 18 persons మనల్ని అడిగారు కాబట్టి 18 persons 9 hours per day ఎంత సంపాదిస్తారు? సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్, ఇది సేమ్ ఉంది కాబట్టి 18/15 ఇంటూ రిమైనింగ్ వాల్యూ, అది ఇది 9 into 18,000 by 12. 3 times 4 times, 3 1 time 5 time, 2 times 9 times, 5 into 2 10 కాబట్టి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 18 9 times, 9 plus 7 16 కాబట్టి మన ఆన్సర్ 16200 రూపీస్, ఆప్షన్ 1. సెకండ్ క్వశ్చన్ టేబుల్ ఇచ్చారు. షోస్ ద రిజల్ట్ ఆఫ్ హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్ ఎగ్జామ్ ఆఫ్ 3 sections ABC of class 10 in a school. First, failed in both exam, failed in half yearly but passed in annual exam, passed, failed, both subject passed. Find the fail percentage of section C in at least one of the 2 exams. అంటే హాఫ్ ఇయర్లీ కానీ యాన్యువల్ ఎగ్జామ్లో ఏదైనా ఒక దాంట్లో ఫెయిల్ అవ్వాలి. దీంట్లో ఫెయిల్డ్ కాబట్టి 12, దీంట్లో కూడా ఫెయిల్డ్ ఉంది సెకండ్ దాంట్లో కాబట్టి ఇది పాస్డ్ ఇన్ హాఫ్ ఇయర్లీ బట్ ఫెయిల్డ్ ఇన్ యాన్యువల్ ఉంది కాబట్టి ఈ వాల్యూ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 4th ఓన్లీ పాస్డ్ అని ఇచ్చారు, ఎవరు ఫెయిల్డ్ లేరు కాబట్టి ఇది మనం తీసేయాలి. 12 plus 6 plus 8 equals to 20 plus 6 26. 26 by టోటల్ 26 plus 35. పర్సంటేజ్ అడిగారు కాబట్టి ఇంటూ 100. 26 by 11 3 4 5 6 into 100 equals to 61 divided by 2600. 61 3 times 183. 61 4 times 244. 160. 61 2 times 122. 38 decimal 0. 61 6 times 366 కాబట్టి మన ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 42.62, ఆప్షన్ 2. థర్డ్ క్వశ్చన్ నెంబర్స్ డివిజిబిలిటీ. ఇక్కడ 7 digit నెంబర్ 12తో డివైడ్ అవ్వాలంటే C minus B లీస్ట్ పాజిటివ్ వాల్యూ అడిగారు. ఇక్కడ పాజిటివ్ ఉండాలంటే C పెద్దదై ఉండాలి B కన్నా. లోయెస్ట్ పాజిటివ్ వాల్యూ అంటే 1 నుంచి ఏదైనా అవ్వచ్చు. అండ్ 12తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 4 ఇంకా 3తో డివైడ్ అయి ఉండాలి. ఫస్ట్ 4ది చూద్దాము. 4తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 digits 4తో డివైడ్ అవ్వాలి బై 4. క్యాన్సిల్ చేస్తే 4 2 8, 1 లెఫ్ట్, 1 మిగిలిందంటే C వాల్యూ 2 అయినా అయి ఉండాలి, 6 అయినా అవి ఉండాలి. ఎందుకంటే 4 into 3 12 కాబట్టి 4 into 4 16 కాబట్టి మనకి C వాల్యూస్ 2 వచ్చాయి. 2, 6 C వాల్యూస్ వచ్చాయి 2, 6. ఇప్పుడు B వాల్యూ కావాలంటే మనం డివిజిబిలిటీ ఆఫ్ 3 చూద్దాము. అంటే ఈ నెంబర్ 173 B 9C 3తో డివైడ్ అవ్వాలి. 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 9 ఆల్రెడీ 3 డివిజిబుల్సే. 8 9 B plus C plus 7. ఆల్రెడీ 7ని మనం 6 plus 1 అని రాసుకుందాము. 6 ఆల్రెడీ 3తో డివైడ్ అవుతుంది కాబట్టి B plus C plus 1 3తో డివైడ్ అవ్వాలి. డివైడ్ బై 3. మనకి C వాల్యూ 2 వచ్చాయి. C ఈక్వల్స్ టు 2, C ఈక్వల్స్ టు 6. అప్పుడు మనకి B plus 3 అనేది 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 6 9 12. C 6 ఉన్నప్పుడు B plus 1 ఎందుకంటే 6 ఆల్రెడీ 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 3 మల్టిపుల్ 3 6 9 12 సో ఆన్.
ఇక్కడ b వాల్యూ 0, 3, 6, 9. ఇక్కడ b వాల్యూ 2, 5, 8, 11. c minus b వాల్యూ c 2, 0, 2 minus 3 minus 1 వస్తుంది కాబట్టి ఇది అవసరం లేదు. మనకి ఇక్కడ c minus b ఇక్కడ 2 అని వచ్చింది. ఇక్కడ c minus b వాల్యూ 6 minus 2 4, 6 minus 5 1, 6 minus 8 minus 2 వస్తుంది. ఇక్కడ నెగిటివ్ వస్తుంది కాబట్టి 4, 1 ఇక్కడ వచ్చింది. లీస్ట్ అడిగారు అంటే మనకి 1 వచ్చింది కాబట్టి ఆప్షన్ 2. Fourth question, geometry. Two circles of radius 7 units each intersect in such a way that the common chord is of 7 units. ఈ chord రెండు circles కి కామన్ ఉంది కాబట్టి కామన్ chord. ఇక్కడ రేడియస్ కూడా మనకి 7 యూనిట్స్ అని ఇచ్చారు. 7. ఇప్పుడు ఈ సర్కిల్ కి కూడా మనం రేడియస్ గీస్తే ఇది 7 యూనిట్స్, ఇది కూడా 7 యూనిట్స్. ఇక్కడ చూసినట్లయితే ఈ ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే ఇది ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్, అంటే ఈ యాంగిల్ 60 degrees అయి ఉంటుంది. అదే ఇక్కడ డి అనుకుంటే సెంటర్, ఇది కూడా ఈక్విలేటర్ ట్రయాంగిల్ కాబట్టి ఇది కూడా 60 degrees ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక సెక్టార్, ఇక్కడ ఒక ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఈ షేడెడ్ రీజియన్ ఏరియా మనకు కావాలంటే సెక్టార్ మైనస్ ట్రయాంగిల్ ఏరియా, అది x/360 πr² - 3/4 a². అదేవిధంగా ఇది కూడా ఒక సెక్టార్ 60 degrees సెంటర్, అప్పుడు ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది ఏరియా, ఈ రెండు ఏరియాస్ ఎల్లో ఇంకా గ్రీన్ ఒకటే కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ ఈ వాల్యూ మనకి ఈ షేడెడ్ రీజియన్ ఏరియా మనకి వస్తుంది. అది మనం కనుక్కోవాలి, అదే మన క్వశ్చన్ కామన్ ఏరియా. కాబట్టి మన ఆన్సర్ 2 times 60 degrees కాబట్టి 60/360 6 πr², రేడియస్ 7²/6 minus 3/4. ఇక్కడ ట్రయాంగిల్ సైడ్ 7², ఇక్కడ 7² కామన్ తీస్తే 7² into 2 π/6 minus 3/4. 49 into 2 98, π/6 minus √3/4. Option 2. Fifth question, geometry. Side of cube ఇచ్చారు 3 అని. Which of the options is equal to the ratio between the surface area and the volume of the cube? Surface area of the cube 6a², volume of the cube a³. a² క్యాన్సిల్ అయిపోతే ఒక a ఉంటుంది కాబట్టి 6/3 2:1. ఆప్షన్ 2. Sixth question, numbers. The difference between two numbers ఇచ్చారు 48 అని, రేషియో ఆఫ్ 2 numbers కూడా ఇచ్చారు 7:3 అని. సమ్ అడిగారు. ఇక్కడ నెంబర్ 7:3 అంటే 7x 3x. డిఫరెన్స్ ఇచ్చారు, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. 7x minus 3x 4x equals to 48. x వాల్యూ 12. మనల్ని సమ్ కనుక్కోమన్నారు అంటే 7x plus 3x 10x వాల్యూ ఈక్వల్స్ టు 10 into 12 120. ఆప్షన్ 1. Seventh question, geometry. Diameter of spherical ball కనుక్కోమన్నారు. వాల్యూమ్ ఇచ్చారు, వాల్యూమ్ నుంచి మనం రేడియస్ కనుక్కుందాము. 4/3 π 22/7 r³ ఈక్వల్స్ టు 38.808 మనకి వాల్యూ ఇచ్చారు. 4 1 time, 4 9s are 36, 2 left, 4 7s are 28, 0 4 2 times. r³ ఈక్వల్స్ టు 21 into 9.702 by 22. 2 11 times, 2 4s are 8, 2 8s are 16, 5 1. 11 తో క్యాన్సిల్ అవుతుంది. 0.11 4s are 44, 4 left, 11 4s are 44, 1 left, 1. కాబట్టి మన వాల్యూ r³ ఈక్వల్స్ టు 0.001 తీస్తే మనకి 441 మిగులుతుంది. అది 21² into 21. కాబట్టి r³ ఈక్వల్స్ టు 0.1 whole cube into 21 whole cube. r ఈక్వల్స్ టు 0.1 into 21 ఈక్వల్స్ టు 2.1. మనకు రేడియస్ వచ్చింది, డయామీటర్ అడిగారు అంటే 2r. 2 into 2.1 4.2. ఆప్షన్ 4. Eighth question, simple interest. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ అన్న ప్రిన్సిపల్ అన్న ఒకటే. ఫర్ 12 years టైం పీరియడ్ ఇచ్చారు. ఈజ్ 3/5 ఆఫ్ ద సమ్. ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు. 3/5 ఆఫ్ ద సమ్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్
3/5 అంటే 3/5 ఆఫ్ సమ్ అన్న ప్రిన్సిపల్ అన్న ఒకటి కాబట్టి p ఇంటూ టైం పీరియడ్ 12 r పర్సంటేజ్ మనం కనుక్కోవాలి r/100. 3 1 time, 4 times, 4 1 time, 25 times, 5 1 time, 5 times. pp క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది r పర్సంటేజ్ ఈక్వల్స్ టు 5%. ఆప్షన్ 3. 9th question, profit and loss. Selling price of 40 articles equals to the cost price of 50 articles, then profit gain కనుక్కోమన్నారు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ మనము 1 రూపీ అనుకుంటే 50 కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ఆర్టికల్స్ ఈక్వల్స్ టు 50 into 1 50 రూపీస్. ఈ 50 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ అని ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ ఈక్వల్స్ టు 50 రూపీస్. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఈక్వల్స్ టు 50/40 రూపీస్ అంటే 5/4 రూపీస్. మనకి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ 5/4 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ 1 రూపీస్ అని వచ్చింది. కాబట్టి పర్సంటేజ్ గెయిన్ ఈక్వల్స్ టు SP మైనస్ CP, 5/4 మైనస్ 1/CP, 1 into 100, 1/4 into 100, 100/4 equals to 25%. Option 4. 10th question, compound interest application. Population sum మనం అర్థం చేసుకున్నాము సిమిలర్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. పాపులేషన్ ఇన్ 2020 ఇచ్చారు 5 into 10⁶ అని. గ్రోస్ యాన్యువల్లీ 7.5%. పాపులేషన్ ఇన్ 2022 అడిగారు. మనకు తెలుసు అమౌంట్ ఈక్వల్స్ టు p, ఇక్కడ అమౌంట్ ఇచ్చారు 5 into 10⁶ ఇంటూ 1 ప్లస్ r/100, 7.5/100. 2020 నుంచి 2022 వరకు 2 years కాబట్టి స్క్వేర్ 5 into 10⁶, 100 plus 7.5, 107.5/100 whole square equals to 5 into 10⁶ into 1075 whole square. ఇక్కడ డెసిమల్ కూడా ఉంది కాబట్టి మనం డినామినేటర్లో రాసుకుందాము 3 zeros whole square. ఇది 10⁶ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మన ఆన్సర్ 5 into 1075 whole square. ఇది మన ఆన్సర్ సాల్వ్ చేయాలి. మనం 1000 plus 75 అని రాసుకుందాము హోల్ స్క్వేర్. a plus b whole square మనకు తెలుసు a square 10⁶ plus b square 75 whole square plus 2 into ab, 2 into 1000 into 75 equals to 5 into 10⁶ plus 75 square 5625 plus 2 into 75 150, 1540 zeros. 5625 ఈ జీరోస్ తో యాడ్ చేస్తే మనకి 10⁶ 1 2 3 4 5 6 ఈ రెండు సమ్ 155625, 155625 సమ్ చేస్తే 1155625. దీన్ని 5 తో మల్టిప్లై చేయాలి, అది మన ఆన్సర్. 1155625 into 5, 5 5s are 25, 5 2s are 10, 11 12, 30 plus 1 31, 5 5s are 25 plus 3 28, 5 5s are 25 plus 2 27, 5 1s are 5 plus 2 7 5, 5778125. Option 1. 11th question, numbers. m varies inversely as n square plus 3. అంటే m varies inversely అంటే 1/n² plus 3. ఈ సింబల్ తీసేయాలంటే మనం k అనే కాన్స్టెంట్ తీసుకుంటాము. k/n² plus 3. మనకి వాల్యూ ఇచ్చారు m equals to 3 అన్నప్పుడు, n equals to 3 అన్నప్పుడు 3 equals to k/3² plus 3. k equals to 3 into 3 square 9 plus 3. 12 into 3 36. Then what will be the value of m when n square equals to 69? మనకి n square 69 అని ఇచ్చారు.
m ఈక్వల్స్ టు మనకు ఆల్రెడీ k వాల్యూ వచ్చింది 36 అని, కాబట్టి 36/n² 69 ప్లస్ 3 ఈక్వల్స్ టు 36/72 1 టైం 2 టైం, కాబట్టి m వాల్యూ 1/2 ఆప్షన్ 1. 12th question numbers divisibility. ఇక్కడ successive division of a number by 2, 3, 5 and 7 gives remainder so and so. What will be the sum of remainders if the same number is divided by 7, 5, 3 and 2 successively? ఇక్కడ successively అని ఇచ్చారు. successively అన్న successive division అన్న ఒకటే. ఒక నెంబర్ ఉంది, దాంతో ఫస్ట్ మనం 2తో డివైడ్ చేస్తే ఒక కోఎఫిషియంట్ వస్తుంది. ఇక్కడ రిమైండర్ మనకి 1 ఇచ్చారు కాబట్టి 1 రాసుకుందాము. ఈ కోఎఫిషియంట్ని మళ్ళీ మనం 3తో డివైడ్ చేస్తే Q2 కోఎఫిషియంట్ అనుకుంటే ఇక్కడ రిమైండర్ మనకి 4 అని ఇచ్చారు. ఈ Q2ని మళ్ళీ మనం 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 అని ఇచ్చారు. Q3 కోఎఫిషియంట్ అనుకుంటే మళ్ళీ 7తో డివైడ్ చేస్తే Q4 అనుకుంటే రిమైండర్ 5 వస్తుంది. ఇక్కడ మినిమం వాల్యూ Q3 కావాలంటే Q4 0 అయి ఉండాలి. కాబట్టి 0 తీసుకుంటే 7 × 0 + 5 అంటే మనకి Q3 5 వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే Q2 = 5 times Q3 అంటే 5 × 5 ప్లస్ రిమైండర్ 0 కాబట్టి 25. ఈ 25 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. అప్పుడు మనకి Q1 25 × 3 75 ప్లస్ రిమైండర్ 4 79. మనకి Q1 వాల్యూ 79 వచ్చింది. అంటే నెంబర్ x = 2 × 79 + 1 = 79 × 2 158 + 1 = నెంబర్ మనకి 159 వచ్చింది. ఈ 159 అనే నెంబర్ని ఇప్పుడు 7, 5, 3, 2తో సక్సెసివ్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ 7తో డివైడ్ చేద్దాము. అప్పుడు మనకి 14 + 1 9 7 × 14 మనకి రిమైండర్ 5 వచ్చింది. అంటే ఫస్ట్ రిమైండర్ 5. ఇప్పుడు ఈ కోఎఫిషియంట్ 22ని 5తో డివైడ్ చేయాలి. 5 4 = 22 రిమైండర్ మనకి 2 వచ్చింది. ఇక్కడ కోఎఫిషియంట్ 4 3తో డివైడ్ చేయాలి. 3 / 3 1 = 3 రిమైండర్ మనకి 1 వచ్చింది. ఇక్కడ కోఎఫిషియంట్ 1 కాబట్టి 2తో డివైడ్ చేయాలి. 2 1 = 0 మనకి మళ్ళీ రిమైండర్ 1 వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ 5 + 2 7 8 9 ఆప్షన్ 4. 13th question బార్ గ్రాఫ్ ఇచ్చారు. విచ్ ఇయర్ షోస్ ద హైయెస్ట్ చేంజ్ ఇన్ ద రెవెన్యూ ఆబ్టైన్ ఫ్రమ్ మ్యాగజైన్స్. మ్యాగజైన్స్ అంటే ఇక్కడ గ్రీన్ కలర్లో రిప్రజెంట్ చేశారు. ఇక్కడ 1990లో 31 నుంచి 39 మారింది అంటే 6 యూనిట్స్. 1990లో 31 to 39 అంటే 8 యూనిట్స్ మారింది. 1991లో 39 to 45 అంటే 6 యూనిట్స్ పెరిగింది. 1992లో 45 నుంచి 50 అంటే 5 యూనిట్స్ పెరిగింది. కానీ క్వశ్చన్లో మనకి హైయెస్ట్ చేంజ్ గురించి అడిగారు. 1990లో 8 యూనిట్స్ మారింది 31 నుంచి అంటే 8/31 × 100. 1991లో 6 యూనిట్స్ మారింది ఫ్రమ్ 39 × 100. అదేవిధంగా 1992లో 5 యూనిట్స్ మారింది 45 నుంచి × 100. 1990లో 8/31 అంటే 25.8% పెరిగింది. 1991లో 6/39 3 2 times 2/13 2/13 15.38%. 1992లో 5/45 1/9 అంటే 11.11%. అన్నిటికన్నా ఎక్కువ 25.8% 1990లో ఆప్షన్ 1. 14th question trigonometry. 12 sin² a + 2 cos² a వాల్యూ 7 అని ఇచ్చారు. యాంగిల్ 0 to 180 degrees అని కూడా ఇచ్చారు. cot a వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేయొచ్చు ఈ ఈక్వేషన్ ని. 12 sin² a ప్లస్ cos ని కూడా sin లా కన్వర్ట్ చేస్తాము అంటే 1 - sin² a = 7. 12 sin² a plus 2 minus 2 sin² a = 7. 12 minus 2 10 sin² a = 7 minus 2 5 5 1 time 2 times. ఇక్కడ నుంచి sin a వాల్యూ 1/√2 ప్లస్ ఆర్ మైనస్ 1/√2. ఎందుకంటే θ 0 to 180 degrees ఉంది క్వశ్చన్ లో ఇచ్చారు. కానీ మనల్ని అడిగింది cot a వాల్యూ. cot a sin a వాల్యూ ఆపోజిట్ బై హైపోటెన్యూస్
ఇక్కడ నుంచి ఇది 1 వస్తుంది. cot a value adjacent by opposite అంటే 1/1 ఈక్వల్స్ టు 1 విత్ సైన్ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఆప్షన్ 2. 15th క్వశ్చన్ బార్ గ్రాఫ్ ఇచ్చారు. మిల్క్ ప్రొడక్షన్ ఇన్ 4 స్టేట్స్ ఫ్రమ్ 2010 to 2011. ఆరెంజ్ కలర్ 2011, బ్లూ కలర్ 2010. డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఫర్ ఆల్ స్టేట్ ఇన్ బోత్ ఇయర్స్ అడుగుతారు. ఫస్ట్ బ్లూ 2010 బ్లూ కలర్ రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ 30, సెకండ్ 25, థర్డ్ 50, ఫోర్త్ 55. సమ్ 10 ప్లస్ 15 16. యావరేజ్ కాబట్టి 160/4. ఇప్పుడు 2011 చూసినట్లయితే ఆరెంజ్ కలర్ ఇక్కడ 40, సెకండ్ 50, థర్డ్ 45, ఫోర్త్ 50. సమ్ 50 ప్లస్ 50 100, 40 ప్లస్ 45 85, 185. కాబట్టి 2011 185/4 మైనస్ 160/4. 4 కామన్ తీయచ్చు కాబట్టి 25/4. ఈ సమ్ ఇంకోలా కూడా చేయొచ్చు. మెథడ్ 2 ఆరెంజ్ మైనస్ బ్లూ సబ్ట్రాక్ట్ చేద్దాము. ఇక్కడ 40 మైనస్ 30 10. సెకండ్ 50 మైనస్ 25 25. థర్డ్ ఆరెంజ్ తక్కువ ఉంది. 45 మైనస్ 50 -5. ఇక్కడ కూడా ఆరెంజ్ తక్కువ ఉంది బ్లూ కన్నా. 50 మైనస్ 55 -5. -5 -10 ప్లస్ 10 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మిగిలింది 25. యావరేజ్ కాబట్టి /4. మనకి ఆన్సర్ 6.25 వస్తుంది. ఆప్షన్ 1. సర్ఫేస్ ఆఫ్ స్పియర్ ఇచ్చారు 2464 అని. మనకు ఫార్ములా తెలుసు 4πr². వాల్యూ 2464 అని ఇచ్చారు. ఇక్కడ నుంచి ఆర్ వాల్యూమ్ కనుక్కుందాము. అప్పుడు వాల్యూమ్ కనుక్కోవచ్చు. 4 × 22/7 r² ఈక్వల్స్ టు 2464. 4 1 time, 4 6 are 24, 4 1 2 left, 6 are 24. 2 11 times, 2 3 are 6 0 8. 11 1 time, 11 2 are 22, 8 left, 8. r² 7 × 28. 29 ని మళ్ళీ 7 × 4 రాయొచ్చు. అంటే 7² × 2². r ఈక్వల్స్ టు మనకి 14 వాల్యూ వచ్చింది. మనల్ని వాల్యూమ్ కనుక్కోమన్నారు. వాల్యూమ్ ఫార్ములా 4/3 πr³. 4πr² కామన్ తీద్దాము. ఆ వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఇంటూ r/3. 4πr² సర్ఫేస్ ఏరియా మనకి ఇచ్చారు 2464 అని. ఇంటూ 14 r వాల్యూ /3. 2464 into 14. 14 4 times 56. 14 6 times. 14 6 times 84. 84 plus 5 89. 14 4 times again 56 plus 8 64. 14 2 is 28 plus 6 34. కాబట్టి మన ఆన్సర్ 34496/3. మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. 3 3 1s are 3 1, 3 4s are 12, 2 left, 3 9s are 27, 2 left, 3 8s are 24, 26 minus 24 2, 2/3. ఆప్షన్ 1. 17th క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్. వన్ కంపెనీ 25% డిస్కౌంట్ ఇస్తుంది ఒక ప్రోడక్ట్ మీద. అనురాగ్ అక్కడికి వెళ్ళాడు. అతనికి కనీసం 390 రూపీస్ అయినా సేవ్ చేయాలని అతను అనుకున్నాడు. అలా అనుకుంటే కనీసం ఎన్ని ఐటమ్స్ కొనాలి? కాస్ట్ ప్రైస్ ఒకవేళ 340 రూపీస్ అయితే 25% డిస్కౌంట్ అంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అయితే అతనికి డిస్కౌంట్ ఆర్ సేవింగ్స్ 25 రూపీస్ చేస్తున్నాడు. 25 రూపీస్. యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అతనికి 340 రూపీస్. 340 రూపీస్ అయితే అతనికి ఎంత డిస్కౌంట్ వస్తుంది? 340 × 25/100. 4 times 4 1s are 4 8s are 32 to 45 రూపీస్. కాబట్టి 85 రూపీస్. అంటే ఒక్క ఐటమ్ మీద అతనికి 85 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అతను కనీసం 390 రూపీస్ సేవ్ చేయాలనుకుంటున్నాడు. అంటే 390 రూపీస్కి అతను ఎన్ని ఐటమ్స్ కొంటాడు అది మనం కనుక్కోవాలి. 390/85. 5 1s are 5 7,
5 7s 35, 8. 78 by 7, 17 by 4, 68. అంటే అప్రాక్సిమేట్లీ 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఆన్సర్ 4 పెట్టాలా లేదా 5 పెట్టాలనే డౌట్ ఉంటుంది. ఇక్కడ కనీసం 390 రూపీస్ సేవ్ చేయాలి. ఒకవేళ అతను 4 ఐటమ్స్ కొంటే అతను 85 into 4 360 రూపీసే సేవ్ చేయగలుగుతాడు. కానీ మనకి 390 కావాలి కాబట్టి మనం 5 తీసుకుంటాము. ఆప్షన్ 4. 18th question, time and distance. A robber steals a bag from a man at 5 p.m. and starts running at 10 km/h. A policeman is informed about the robber at 5:12 p.m. and he chases on a cycle at 15 km/h. At what time is the robber caught by the policeman? ఇక్కడ ఒక దొంగ 5 PM కి దొంగతనం చేస్తే 10 km/h తో పరిగెత్తాడు. అది తెలుసుకున్న పోలీస్ మ్యాన్ 5:12 కి అంటే 12 minutes తర్వాత 15 km/h స్పీడ్తో అతన్ని చేస్ చేశాడు. అంటే ఈ 12 minutesలో ఈ దొంగ కొంచెం డిస్టెన్స్ని ట్రావెల్ చేశాడు, అది మనం కనుక్కోవాలి. ఇక్కడ దొంగ స్పీడ్ 10 km/h ఇచ్చారు, అంటే 1 hour 60 minutesలో అతను 10 kilometers ట్రావెల్ చేయగలిగాడు. కానీ 12 minutes మనకి కావాలి, అంటే by 5 10 by 5 2 kilometers. అంటే వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ 2 kilometers. అంటే ఇప్పుడు ఈ పోలీస్ మ్యాన్ 2 kilometersని రిలేటివ్ స్పీడ్తో పట్టుకోవాలి, అది మనం కనుక్కోవాలి, టైం కనుక్కోవాలి. టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 2 kilometers, స్పీడ్ ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ సబ్ట్రాక్షన్ 15 minus 10 km/h. 2 by 5 hours అంటే 2 by 5 into 60 minutes 12 equals to 24 minutes. అంటే 5:12 PM నుంచి 24 minutes తర్వాత దొంగని అతను పట్టుకుంటున్నారు. అంటే 5:12 plus 24 minutes 36. 5:36 PM కి అతన్ని పట్టుకుంటున్నారు. ఆప్షన్ 1. 19th question, పర్సంటేజ్. ఒక ఎలక్షన్లో ఒక అతనికి 41% ఆఫ్ ఓట్స్ వచ్చాయి అండ్ లాస్ట్ ద ఎలక్షన్ బై 97,632. ఇన్ని ఓట్స్తో అతను ఓడిపోయాడు. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్ ఆబ్టైన్డ్ బై ద విన్నింగ్ క్యాండిడేట్? ఇతనికి 41% వచ్చాయంటే లెఫ్ట్ ఓవర్ రిమైనింగ్ 100% minus 41% విన్నింగ్ క్యాండిడేట్కి వచ్చినట్టు, అంటే 59%. వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ మనకి 97,632 ఇచ్చారు, అంటే 59% minus 41% ఈక్వల్స్ టు 18% వాల్యూ మనకి ఇచ్చారు 97,632. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్ ఆబ్టైన్డ్ బై విన్నింగ్ క్యాండిడేట్? అంటే 59% మనం కనుక్కోవాలి. మన ఆన్సర్ 59 into 97632 by 18. 2 9s are 18, 2 4s are 8, 1 2 8s are 16, 8 2 1s are 2, 6, 9 1 time, 9 5s are 45, 3 38, 9 4s are 36, 2, 9 2s are 18, 36, 4. కాబట్టి మన ఆన్సర్ 59 into 54 24. 9 into 4 36, అంటే యూనిట్ డిజిట్ ఇక్కడ 6. ఇక్కడ ఆప్షన్స్లో ఓన్లీ 4th ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 4. 20th question, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ సుమిత్ ఇన్కమ్ 2020లో 21,000 రూపీస్ అని ఇచ్చారు. He gets an increment of 10% every year. What was his income in 2022? కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు ఫార్ములా తెలుసు, అమౌంట్ ఈక్వల్స్ టు P into 1 plus R by 100 whole to the power n. ఇక్కడ ప్రిన్సిపల్ 21,000, 1 plus R 10 by 100 2 years కాబట్టి స్క్వేర్. క్యాన్సిల్ అయిపోతే మనకి 21,000 into 10 plus 1 11 by 10 into 11 by 10. కాబట్టి మన ఆన్సర్ 210 into 11 square 121 equals to 25,410 rupees. Option 2. 21st question, trigonometry. Which of the following are the sides of right angle triangle? Sides అడుగుతున్నారు. మనకి ఫేమస్ పైథాగరస్ ట్రిప్లెట్ తెలుసు, 3 4 5 అని. ఈ 3 నెంబర్స్ని మనం 4తో మల్టిప్లై చేద్దాము. అప్పుడు మనకి 3 into 4 12, 4 into 4 16, 5 into 4 20. 12 centimeters, 16 centimeters, 20 centimeters వస్తుంది.
ఆప్షన్ 2. 22nd క్వశ్చన్ గ్రాఫ్ ఇచ్చారు. 2 types A and B కార్ ఇచ్చారు 2016 నుంచి 2021 వరకు. ఇక్కడ ఇంటూ టైప్ A డాట్ టైప్ B కార్. ద రేషియో ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ టైప్ A కార్ టు టైప్ B కార్ ఓవర్ ది ఇయర్స్. అన్ని ఇయర్స్ ది సమ్ కనుక్కోవాలి. ఫస్ట్ స్టార్ 100, 125, 200, 250, 300, 400. టైప్ A 100 plus 125, 225, 200 plus 250, 450, 300 plus 400, 700. 5, 7, 7 plus 2, 9, 9 plus 4, 13. 1375A. Type B 150 plus 200, 350 plus 150 plus 200, 350. 250 plus 300, 550. Sum 0, 5, 5 3 is a 15, 1 carry, 3, 6, 7, 7 plus 5, 12, 1250. A is to B మనల్ని కనుక్కోమన్నారు. 1375, B 1250. 125 10 times, 125 11 times. Option 2. 23rd క్వశ్చన్ జామెట్రీ. ఒక సర్కిల్ ఇచ్చారు. సెంటర్ C. ABD ఆర్ పాయింట్స్ ఆన్ సర్కంఫరెన్స్. అంటే సర్కిల్ మీద ABD పాయింట్స్ ఉన్నాయి. ఫైండ్ యాంగిల్ ABC. అంటే ఈ యాంగిల్ టీటా అనుకుంటే ఈ వాల్యూ మనల్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే ట్రయాంగిల్ CBD దగ్గర CB ఈక్వల్స్ టు CD రేడియస్ కాబట్టి అంటే ఈ యాంగిల్ సేమ్ ఉంటాయి. ఆల్రెడీ మనకి 126 degrees అని యాంగిల్ C అని ఇచ్చారు. ట్రయాంగిల్ యాంగిల్ సమ్ 180 degrees ఒక యాంగిల్ ఇచ్చారు 126 degrees అని. అంటే రిమైనింగ్ యాంగిల్ సమ్ 180 minus 26 అంటే 54. 2గా డివైడ్ చేయాలి అంటే 27, 27. ఇప్పుడు మనకి ఈ యాంగిల్ 27 degrees వచ్చింది. అంటే ఈ టోటల్ యాంగిల్ 33 plus 27 60 degrees. మనకి యాంగిల్ D 60 degrees అని వచ్చింది. ఈ యాంగిల్ 126 degrees అన్నప్పుడు ఈ యాంగిల్ 126/2 ఉంటుంది. ఇది ఒక ట్రయాంగిల్ ప్రాపర్టీ కాబట్టి 126/2 63 degrees. కాబట్టి మనకి యాంగిల్ A కూడా 63 degrees వచ్చేసింది. అంటే ఇక్కడ ఈ రెండు సమ్ 123 degrees. రిమైనింగ్ యాంగిల్ 180 minus 123 57. యాంగిల్ B 57. ఆల్రెడీ మనకి ఈ యాంగిల్ 27 degrees వచ్చింది. ఈ మొత్తం మనకి 57 degrees అని వచ్చింది. కాబట్టి టీటా ఈక్వల్స్ టు 57 minus 27 degrees ఈక్వల్ టు 30 degrees. ఆప్షన్ 4. 24th క్వశ్చన్ యావరేజ్ 12 వర్కర్స్ ఏజ్ యావరేజ్ మనకి ఇచ్చారు 35 1/2 అని. ఆ న్యూ వర్కర్ జాయిన్ అప్పుడు ఓవరాల్ 13 వర్కర్స్ అవుతారు. అప్పుడు న్యూ యావరేజ్ మనకి 37 years అని ఇచ్చారు. కరెంట్ ఏజ్ ఆఫ్ న్యూలీ జాయిన్ వర్కర్ ఏజ్ మనల్ని కనుక్కోమన్నారు. అది మనం సమ్ సబ్ట్రాక్ట్ చేద్దాము. ఇక్కడ సమ్ 12 into 35 1/2. ఇక్కడ ఓవరాల్ సమ్ 13 into 37. వర్కర్ ఏజ్ కనుక్కోవాలంటే మనం సబ్ట్రాక్ట్ చేద్దాము. 37 into 13 minus 12 into 35 into 2 70 plus 1 71/2 equals to 37 13 times. 13 sevens are 91, 13 threes are 39 plus 9 48, 481 minus 2 1 time 6 time 71 into 6 426. Final answer 81 minus 26 55. అంటే వర్కర్ ఏజ్ 55 years. ఆప్షన్ 3. 25th క్వశ్చన్ జామెట్రీ. ఒక ట్రాపీజియం ఇచ్చారు. ABCD AB ప్యారలల్ టు DC అని ఇచ్చారు. ఆ రెండు డయాగ్నల్స్ O దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. AB ఈజ్ 2.5 times CD అని ఇచ్చారు. అంటే CD x అనుకుంటే AB 2.5x. ఇక్కడ ట్రాపీజియం లో AB ప్యారలల్ టు DC అయితే ఈ యాంగిల్ ఈక్వల్, యాంగిల్ A యాంగిల్ D ఈక్వల్, యాంగిల్ B ఈక్వల్స్ టు ఈ యాంగిల్ C. Find the ratio of the area of triangle AOB to the area of triangle COD. అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా ఈజ్ టు ఈ ట్రయాంగిల్ రేషియో కనుక్కోమంటున్నారు. ఇక్కడ ట్రయాంగిల్ AOB కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ DOC. ఏ కాంగ్రియంసీ ద్వారా ఈ టూ ట్రయాంగిల్ సిమిలర్. ఇక్కడ రేషియో ఆఫ్ ట్రయాంగిల్స్ అడుగుతున్నారు. మనకి రేషియో ఆఫ్ సైడ్స్ ఇచ్చారు. ఏరియా రేషియో ఈక్వల్స్ టు
sides ratio square. ట్రయాంగిల్ ఏఓబి లో ఏబి సైడ్ 2.5 అని ఇచ్చారు. ట్రయాంగిల్ డిఓసి లో డిసి లెంగ్త్ x అని ఇచ్చారు. బై ఎక్స్ హోల్ స్క్వేర్. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 5/2 2.5 అంటే 5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4. ఆప్షన్ 2.